భారతదేశం భిన్న సంస్కృతులకే కాదు జీవ వైవిధ్యంలోనూ ప్రత్యేకత చాటుకుంటూనే ఉంటుంది. అయితే ఆ వైవిధ్యతను భవిష్యత్తు తరాలకు అందించడమే మన బాధ్యత. అందుకు యువతను భాగస్వామ్యం చేస్తూ తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు ముందడుగేసింది. దేశవ్యాప్తంగా జీవ వైవిధ్యత అంశాన్ని మరోసారి లైమ్ టైంలోకి తెచ్చేందుకు ప్రయత్నించింది. అసలేం చేసింది, ఏ కార్యక్రమాలు చేపట్టింది, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత తరుణంలో బాధ్యత గల పౌరులమని అందరూ అంటుంటారు. కానీ వారికి నిజమైన బాధ్యతలను గుర్తు చేసేందుకు కొన్నిసార్లు రకరకాల సదస్సులు అవసరం. అలాంటి అవగాహన సదస్సుని నిర్వహించింది తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు. పర్యావరణ రక్షణ, జీవ వైవిధ్యానికి ఎదురవుతోన్న సవాళ్లు, పరిష్కారాలు, చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించింది తెలంగాణ డైవర్సిటీ బోర్డు. ఇలాంటి కీలక విషయాలపై 3 రోజుల పాటు కన్హా శాంతివనంలో నేషనల్ యూత్ బయోడైవర్సిటీ 2025 కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సదస్సు ఫిబ్రవరి 20 నుంచి 22వ తేదీ వరకు జరిగింది. దీనికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 72 మంది యువతీ యువకులు హాజరయ్యారు. వారి వారి సంప్రదాయ వేషధారణలో 3 రోజుల పాటు సందడి చేశారు. తొలి రోజు మంత్రి కొండా సురేఖ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ఈ భూమి మీదకు వచ్చిన ఏ మనిషైనా పర్యావరణానికి అనుగుణంగా జీవించాలని, ఆ విధంగా ఉంటేనే మనిషికి మంచిదని ఆయన గుర్తు చేశారు. I am indeed very happy to be here, and I am very pleased that Telangana is the first state in our nation to host this kind of conference. I was hearing the professor from Osmania University. He was talking of mentoring. This is the spirit that should be done in the conference. Teaching has become very old-fashioned nowadays. It is the mentoring process, the learning through experience, the hands-on learning that our nation has epitomized in centuries. This only shows that this kind of conferences are much needed. It shows that more conferences are needed, more states collaborate with each other, and on topics that are the burning issues today. Biodiversity, for the environment and for biotechnology. And I used to keep telling that we must use the biodiversity for tourism. That is another thing. It is their thoughts that will become tomorrow's deeds. నేషనల్ యూత్ బయోడైవర్సిటీ 2025 కాన్ఫరెన్స్ లో తొలి రోజు ముఖ్యంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, న్యాయపరంగా ఎలాంటి అంశాలను జీవ వైవిధ్య పరిరక్షణలో క్రోడీకరించాలనే అంశాలపై యువత చర్చలు జరిపింది. ఏ కారణాల వల్ల పర్యావరణం, జీవ వైవిధ్యం దెబ్బతింటుందనే అంశాలను వివరించారు. As a part of biodiversity, we human beings are also a part, and we should take care of it. I have a strong message of it. We humans are blessed with one God gift. We can share our emotions, okay? And the second thing, we can understand others' emotion also. Animals can't express their emotion by words, but we can feel their emotion, what problem they have. If animal and plants are dying because of us, we are destroying our future, the animals' future. In my university, if I go there, I will do a social campaign which I can request my university to do a campaign regarding this with our colleagues, with our students, with our juniors, so that it will help to them, the villagers also, how to retain their biodiversity, how to retain their culture. శాంతివనంలో తిరుగుతూ ప్రకృతిని, జీవ వైవిధ్యాన్ని ఆయా రాష్ట్రాల ప్రతినిధులు పరిశీలించారు. 72 మంది 6 బృందాలుగా విడిపోయి బయోడైవర్సిటీ అనే అంశంపై కార్యక్రమాలు నిర్వహించారు. జీవ వైవిధ్యం, పర్యావరణానికి సంబంధించి అతిథుల ఉపన్యాసాలు కొనసాగాయి. రోజు రోజుకి ఏమైతుందంటే మనం మన సెల్ఫిష్నెస్ కోసం, మన ఫ్రీడమ్ కోసం, మన లగ్జరీస్ కోసం నేచర్ ని పక్కన పెడుతున్నాం. రాను ఇది ఏమైతుందంటే మళ్ళీ నేచర్ ని కూడా చూడడానికి పైసలు పెట్టి చూడాల్సి వస్తుంది, ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. రేపు ఈ నేచర్ ని ఇట్లా కాపాడాలి, బయోడైవర్సిటీని ఇట్లా కన్జర్వ్ చేయాలి అని ఈ కాన్సెప్ట్. ఇండియాలో దేని గురించి డిస్కస్ చేసుకోనికి మాకు ప్లాట్ఫామ్ దొరికింది. మాకు ఇది చాలా మంచి అనిపించింది. తన లోపలికి తాను పోయి తానేందో తెలుసుకోనికి ఇక్కడికి వస్తున్నారు. అట్లనే మనం ఎవరో మర్చిపోవడం కాకుండా మనం ఎవరో మనం తెలుసుకొని, మన చుట్టుపక్కల వారు ఎవరో కూడా తెలుసుకొని, మనమే ముఖ్యంగా
ముఖ్యం కాదు, మన చుట్టుపక్కల ఉన్న చెట్లు, చేమలు, పక్షులు అన్నీ ముఖ్యమని అందరితో సమానంగా ఉండి అందరం చక్కగా జీవిస్తే దీన్నే బయోడైవర్సిటీ అంటారు. About this conference, National Youth Biodiversity Conference, that was organized by the Telangana Biodiversity Board. It was an enriching experience. During the concluding session, a member secretary of the Telangana State Biodiversity Board informed us about this fellowship program. I have came here for the National Youth Biodiversity Conference and we are very I just love the here and I love the experience over here. हमें बहुत ज़्यादा अच्छा लगा, यहाँ पे बहुत ज़्यादा मज़ा आया और दूसरी चीज़ हमने बहुत अच्छी ज़्यादा सीखी कि यहाँ पे नई नई चीज़ों को हमें सीखने को मिला. हमारा हरियाणवी कल्चर यहाँ से मतलब काफ़ी ज़्यादा डाइवर्स, एक तो मतलब क्लाइमेट के अकॉर्डिंग भी लगा लो और यहाँ की बायोडाइवर्सिटी आई कैन से अच्छी है हमारे हरियाणा से. तेलंगाना से मतलब एस्पेक्ट से ये डिफर ही कह सकते हैं हम. फूड, इन ड्रेसिंग सेंस, इन आवर लैंग्वेज एंड people of the I think Haryanvi people are more interactive. నేషనల్ యూత్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ కు వచ్చిన ప్రతి ఒక్కరూ తెలంగాణ సంస్కృతిపై గౌరవం చాటుకుంటూనే తమ ప్రాంత గొప్పదనాన్ని వివరించారు. భారతదేశంలో జీవ వైవిధ్య పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషించడమే ఏకైక లక్ష్యమంటున్నారు ప్రతినిధులు.